హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మనం ప్రతి శుక్రవారం అయితే నేను చేసుకునే కొన్ని పనుల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి శుక్రవారం ఈరోజైతే 4 గంటలకి ఉదయం లేచి ఇల్లంతా మోపు అయితే పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని వంటగది సామాన్లంతా క్లీన్గా నీట్గా కడుక్కొని శుభ్రం చేసి అయితే పెట్టుకునేసినానండి. ఇప్పుడైతే మనం పూజ అయితే చేసుకునేదానికి అన్నీ రెడీ చేసుకునేసి మహాలక్ష్మీదేవికి అయితే ఆవు పాలతో కుంకుమ పువ్వుతో ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రహోరాలో అమ్మవారికి అభిషేకం అయితే ఆవు పాలతో చేసుకుని ఈరోజు చెట్లు అయితే అమ్మవారి కోసం మల్లెపూలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మనం నాటి పూసిన చెట్లు పూలతో అయితే అమ్మవారిని మల్లెపూలతో శుక్రవారం కాబట్టి గంధంలో ముంచి పసుపులో ముంచి అమ్మవారిని గణపతిని అయితే శివయ్యని అయితే అర్చన చేసుకున్నాను. మల్లెపూలతో మందార పూలు అయితే చెట్లు ఈ వేసవికి అయితే ఎక్కువగా పూసినాయి. మందార పూలతో కూడా అయితే స్వామి వాళ్ళకి అందరికీ అయితే పూజ చేసుకుని తర్వాత గడపనైతే పసుపు నీళ్ళతో బాగా శుభ్రంగా అయితే కడుక్కున్న తర్వాత పసుపు కలుపుకొని గడపకంతా పసుపు బాగా అద్ది గడపకు ఈ విధంగా శుక్రవారం వారంలో ఒక రోజైనా గడపకు పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి పాదాలను వేసుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారిని అయితే మనం ఆహ్వానించినట్లు అవుతుంది. ఎన్ని దోషాలున్నా ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి. మన కష్టాలను మనం ఆవహించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనసుకు కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. నేనైతే ప్రతి శుక్రవారం వదలకుండా ఈ విధంగా అయితే చేసుకుంటానండి. తర్వాత తులసమ్మకైతే పసుపు కుంకుమలతో అయితే పూజ చేసుకుని గడపలకైతే పసుపు కుంకుమ అయితే శుక్రవారం కాబట్టి మోపు పెట్టేసి ఇల్లంతా నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ అయితే అలంకరించుకుని తర్వాత గడపకు కూడా అయితే ముగ్గు వేసుకొని ఇల్లంతా అయితే పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలి. ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. హోలీ బౌల్ని అయితే క్లీన్ చేసుకొని ఇంట్లో పూసిన పువ్వులు అయితే అలంకరించుకున్న గడపలకైతే పువ్వులు అలంకరించుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని అమ్మవారి పాదాలను ముగ్గు అయితే గడపలకి వేసుకునేసి ఈ విధంగా ప్రతి శుక్రవారం అయితే నేనైతే వదలకుండా చేసుకుంటానండి. ముఖ్యమైన సమయాల్లో తప్ప ప్రతి శుక్రవారం ఈ విధంగా చేసుకుంటాను. అమావాస్యకి కూడా అయితే ఇదే విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే రాకుండా ఉంటుంది. అందరూ ఇంట్లో కుటుంబంలో కలహాలు పోవాలన్నా ఒకరి మాట ఒకరు వినాలన్నా చెడు ఆలోచనలు రాకుండా ఉండాలన్నా ఈ విధంగా అయితే శుక్రవారం పూట ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇచ్చిన దాంతో తృప్తిగా ఉంటే ఆనందంగా ఉండగలుగుతాము. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని తృప్తిగా వాడుకుని ఆనందంగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో అయితే నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో అమ్మవారి పాదాలు అయితే వేసుకొని అమ్మవారి పాదాలని పసుపు కుంకుమలతో అయితే పూజించుకుంటే వారం రోజులైనా కూడా అమ్మవారి పాదాలు అయితే గడప దగ్గర అలానే ఉంటుంది. తులసమ్మనైతే పూజించుకుని గడపలకి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటానండి. ఈ పూజ అంతా 7 o'clock అంతా పూర్తయిపోతుంది. తర్వాత వంట పని ఇంటి పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.